నాకు కావాల్సింది ఎప్పటికీ దొరకదొదినా. ఎవరూ ఇవ్వలేరు. ఏ ఊకో, గట్లెందుకు అనుకుంటావు? నీకేం కావాలన్నా మీ అన్ననే ఇస్తాడు. నీకెరికనా? నాకు నేను ప్రేమించినవాడు కావాలనిపిస్తుంది. ఇస్తాడా వదినా? ఏమన్నా? వదినా ప్లీజ్ కోపం తెచ్చుకోకు. కోపం తెచ్చుకుంటూ కాదు. నీకేమన్నా దిమాకుందా? నువ్వు సోయిలుండే మాట్లాడుతున్నావా? ఏం చేయను వదినా, అతన్ని మర్చిపోలేకపోతున్నాను. నోర్ముయ్. జిందగంటే ఆటలు అనుకుంటున్నావా? నీ అన్న పాగలుగాడు అనుకుంటున్నావా? అసలు అసలు గన్ని మర్చిపోలేనని ఎట్లంటో? చింపలు వాయించేటోడు లేక. ప్రేమించాను కదొదినా. నీ ప్రేమ బొందల గడ్డకు పోను. నీ ప్రేమ నాశనమైంది కదా. గడు నిన్ను డోకా చేసిండు కదా. ఇంకెట్లా యాదికొస్తాడు? మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను వదినా. కానీ మర్చిపోలేకపోతున్నావా? గిస్వంటి ఆలోచన చేసి గిస్వంటి మాటలు చెప్పి మళ్ళా ఎవరి కొంప ముంచుదామనుకున్నావు? ఇప్పుడు నువ్వు ఎటువంటి సిచ్యువేషన్ లో ఉన్నావో నీకెరకనా? ఏ పరిస్థితులకెళ్ళి వచ్చినవో, ఏ పద్ధతిలా గీ ఇంట్లున్నావో 24 గంటలకే యాదమర్చినవా? అన్నీ గుర్తున్నాయి వదినా. నేను అన్నయ్య చెప్పినట్టే వినాలని అనుకుంటున్నాను, కానీ అతన్ని మనసులో నుంచి తీసేయలేకపోతున్నాను. అది నా దురదృష్టం. ఇగో సాన్వి, నన్ను ఇరిటేట్ చేయకు. నాకస్సలు నచ్చుతలే గీ గలాట. గింత జరిగినా మీ అన్న నిన్ను నమ్మలే, కానీ నేను నమ్మించిన. మీ ఇద్దరి నడుమ నా జిందగీ ఉంది. గందుకే అన్ని మర్చిపోయి మీ అన్న నీ బాధని, నా నమ్మకాన్ని సమజ్ చేసుకుని నిన్న నీతోటి రాఖీ కట్టించుకున్నాడంటే నిన్ను నమ్మిండనేగా. ఇప్పుడు గా నమ్మకం నువ్వు నిలబెట్టాలి, నా మాటని కాపాడాలి. గది మర్చిపోయి ఫాల్తూ మాటలు చెప్తావేంది నువ్వు? నాకు అలాగే ఉండాలని ఉంది. అన్నయ్య చెప్పినట్టు నడుచుకోవాలని ఉంది. నీకు మాట రానివ్వకూడదని ఉంది, కానీ నా మనసు అసలు నీకు మనసే లేదు. గా మనసు నీకుంటే గిది నీకు దొరికిన అవకాశం అనుకో. గిది మీ అన్న నీకిచ్చిన అదృష్టం అనుకో. ఇప్పుడు నీ బాధ్యత అంతా మీ అన్న మొయ్య నీకి డిసైడ్ అయిండు తెలుసా? ఓ 4 రోజులు పోయినాక నీకు చక్కటి పిల్లగాన్ని తెస్తాడు. గా పిల్లగాన్ని చేసుకొని కొత్త లైఫ్ స్టార్ట్ చేయనీకి ప్లాన్ చేసుకో. గది మనసునుడంటే. గప్పుడు నిన్ను గేంట్లా అందరూ నెత్తి మీద పెట్టుకుంటారు. కాదని నువ్వు పిచ్చి పిచ్చి కథలు పడ్డవనుకో, నిన్ను ఎవ్వడు బచాయించలేడు. యాదికి పెట్టుకో. ఏంది సప్పుడు చేయవు? అలాగే వదినా. ఏంటత్తయ్య అంతలా ఆలోచిస్తున్నారు? ఏం లేదులే. ఏం లేకపోతే ఈ టాబ్లెట్స్ అవసరం లేదు. ఏదైనా ఉంటే మాత్రం ఈ టాబ్లెట్స్ వేసుకోండి.
అది కాదవంతిక, వాడన్నిటినీ ఓర్చుకుని అన్నిటినీ మర్చిపోయి సాన్విని ఇంట్లోకి రానిచ్చాడా? అవును. ఉమ్, చెల్లెలే కాదు అన్నవాడు సాన్వితో రాఖీ కట్టించుకున్నాడా? అవును. ఇంత జరిగాక ఎగిరి గంతేయాలి గాని అదేంటి ముంగిలా ముడుచుకుపోయి ఏదో కోర్టు పోగొట్టుకుందాన్లా అలా ఉంటుంది? అత్తయ్య, దానికా మీ టెన్షన్? అంత తేలిగ్గా అంటావేంటే? సాన్వి మొహం మీద నవ్వే లేదు. నాకెలా ఉంటుంది చెప్పు? అత్తయ్య, ఇన్నాళ్ళకింటికొచ్చింది. ఇప్పుడే కదా సామ్రాట్ సాన్వి మీద కాస్త ప్రేమ చూపిస్తున్నాడు. ఎంతైనా చేసిన తప్పుకి సాన్వికి గిల్టీగా ఉంటుందా లేదా? అందుకే కాస్త మొండిగా ఉంటుంది. 4 రోజులు పోతే అందరితో కలిసిపోతుంది. అంతేనంటావా? అమ్మా, నానా, అవంతిక, అందరూ రండి. శ్రీవల్లి, సామ్రాట్, ఏంటి నాన్నా? అందరూ స్వీట్స్ తీసుకోండి. ఏంటి నాన్నా, మళ్ళీ ఏదైనా అవార్డు వచ్చిందా? లేదు. ఏదైనా పెద్ద కాంట్రాక్ట్ వచ్చిందా? కాదు. మరి ఏంటి నాన్న ఈ స్వీట్స్? చెప్తాను. స్వీట్స్ తీసుకోండి ముందు. శుభవార్త వినే ముందు నోరు తీపి చేసుకోవాలి కదా. శాన్వి ఎక్కడ? గదిలో ఉంది. దేనికి? పిలవండి. అమ్మ సాన్వి, అమ్మ సాన్వి, అన్నయ్య పిలుస్తున్నాడు, రామ్మా. శాన్వి, ఇలా రా. వెళ్ళు. స్వీట్స్ తీసుకో. తీసుకోమ్మా. ఎంగేజ్మెంట్ కూడా రేపే. ఎంత శుభవార్త చెప్పావు నాన్నా. నిజంగా ఇది గుడ్ న్యూసే అత్తయ్య. కంగ్రాచులేషన్స్. నేను చెప్పానా అన్నయ్య నీ గురించి ఆలోచిస్తాడని? నువ్వు రాఖీ కట్టి గిఫ్ట్ ఏది అంటే అన్నయ్య నీకు గొప్ప జీవితాన్ని ఇస్తానన్నాడు కదమ్మా. చూసావా ఎంత పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాడో. ఇప్పుడే తొందరే ఉందండి, గప్పుడే సంబంధం అంటుండ్రు. తొందరే ఉంది, అదేం మాట. అన్నీ కలిసి వస్తే శాన్వికి పెళ్ళై సంవత్సరం గడిచిపోయేది.
ఏనన్నా అబ్బాయి ఎవరినన్నా? ఎవరి తాలూకా? పేరు వినయ్. మంచితనం అతని తాలూకా, వాల్యూస్ అతని జిల్లా, టైం సెన్స్ అతని ఫ్యామిలీ, క్యాలిక్యులేషన్స్ అతని బిజినెస్, కసి దీక్ష పట్టుదల అతని ఆస్తి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రయోజకుడు, శాన్వీకి తగినవాడు. సంతోషం నానా. నువ్వంత సర్టిఫికెట్ ఇచ్చావంటే ఆ అబ్బాయికి వంక పెట్టడానికే లేదు కదా శాన్వి? శాన్వి, నీకోకేనా? అబ్బాయి రేపు నిన్ను చూడ్డానికి వస్తున్నాడు, ఓకేనా? ఓకే అన్నయ్య. నీ ఇష్టం అన్నయ్య. నా బంగారం. రేపు ఉదయం నిశ్చితార్థానికి ఏర్పాట్లు చూడండి. చక్రి, నువ్వు పంతులు గారికి కబురు పెట్టు. అలాగేరా. శాన్వి బంగారం. ఏ శాన్వి, చూసావా అన్నయ్య నీకెంత మంచి సంబంధం తెచ్చాడో? వాడి కోపం నీటి మీద రాతలాంటిది, క్షణం కూడా ఉండదు. చూడు, నువ్వు ఈ ఇంట్లోకి రావడానికి అన్నయ్య ఒప్పుకోవడం, నువ్వు రాఖీ కట్టడం, నీకన్నయ్య పెళ్లి చెయ్యాలి అనుకోవడం ఎలా చకచకా జరిగిపోయాయో. నీకేం మాయరోగం వచ్చింది? నేనింత సంతోషంగా చెప్తుంటే అలా గుడ్లేసుకు చూస్తున్నావు? ఏం చెయ్యాలి? ఏంటి అలా మాట్లాడుతున్నావు మళ్ళీ? ఏయ్, ఇది నీకు కొత్త జీవితమే. మళ్ళీ నువ్వు నలుగురిలో తలెత్తుకునే అవకాశం వచ్చింది. అర్థమవుతుందా నీకు? కాస్త నవ్వవే. తీరిగ్గా నవ్వుతానులే గాని నువ్వెళ్ళు. నేను పిచ్చిదానిలా కనిపిస్తున్నానా? లేక మీ అన్నయ్య వెర్రివాడనుకుంటున్నావా? నేనేమీ అనుకోవట్లేదు. ఒసై, ఎక్కడో గట్టి రాత రాసుకుని పుట్టావే, లేదంటే ఇవాళ నువ్విలా ఉండేదానివే కాదు. ఏదో అదృష్టం కొద్దీ నువ్వు శ్రీవల్లి ఫ్రెండ్ అవ్వడం, దాని చొరవతో ఇంట్లోకి రావడం, అది మధ్యలో పడి వాణ్ణి ఒప్పించటం అంతా దాని పుణ్యమేనే. ఎందుకంటే నా అహం వల్ల దాన్ని మెచ్చుకోలేకపోయాను గాని నిజానికి శ్రీవల్లికి చేతులెత్తి దండం పెట్టాలే. ఇప్పుడు ఎవరు కాదన్నారు? కాదనలేను అంటావు? అన్నయ్య పెళ్లి సంబంధం తెచ్చాడు అన్న ఆనందమే లేదు నీ ముఖంలో. ఆనందమే కదా, పడతానులే. అంటే ఏంటే? నీ వాలకం చూస్తుంటే ఈ సంబంధం నీకిష్టం లేదు అన్నట్టుంది. నేను చెప్పానా ఇష్టం లేదని? ఏ చెప్పలేదే. వాడి ముందు ఇష్టమని చెప్పావు. మరి ఇలా అర్థం కాని ప్రవర్తనేంటే? నీ మనసులో ఏ దిక్కుమాలిన ఆలోచనలు లేవు కదా? ఏందత్తమ్మా? ఏం లేదు. నువ్వేంటి ఇలా వచ్చావు? ఏంలే, శాన్వితో జర మాట్లాడాలి. మాట్లాడు. కాస్త 4 మంచి మాటలు చెప్పి దాన్ని కాస్త నవ్వించు, సరేనా?
శాన్వి, ఏం జరుగుతుందో చూస్తున్నావా? అదే నాకు అర్థం కావట్లేదు వదినా. అర్థం కాకపోనీకి, ఆలోచించనీకి ఇంకేం లే శాన్వి. విషయం నీ చేతుల్లోంచి నా చేతుల్లోంచి జారిపోయింది. నేనేం చెప్తున్నానో అర్థమవుతుందా? నువ్వు పూర్తిగా నిన్ను మోసం చేసినోన్ని మర్చిపోవాల్సిందే. లేకపోతే గే ముచ్చట మీ అన్నయ్యకి తెలిసినా, ఇంకా నువ్వు ప్రేమించినోడు నీ మనసులోనే ఉన్నాడని పసిగట్టినా ఇల్లు వల్లకాడైతది. వదినా, నువ్వు కూడానా? నేనే కాదు, ఎవ్వరైనా గిదే చెప్తారు. నేను జరని గురించి ఆలోచిద్దామని అనుకున్నా గాని గిట్ల మీ అన్నయ్య గింత జల్దీ సంబంధం తెస్తాడని ఎక్స్పెక్ట్ చేయలే. గిదంతా నీ మంచికే. గిది నీకొచ్చిన అవకాశం, దక్కిన అదృష్టం అనుకో. గడ్డోకా చేసినోన్ని మర్చిపోయి నీకు జిందగీ ఇచ్చేటోన్ని చేసుకో. మీ అన్న చెప్పినట్టు ఇను. నా వల్ల కాదేమో వదినా. అదే అర్థం కావట్లేదు వదినా. దేవుడా, ఇదేంది మళ్ళా? ఎందుకు ఇట్లా గడుకో తీరు మాట్లాడుతున్నావు? నాకు కాస్త టైం ఇవ్వదునా. నేనే ఎంత టైం ఇచ్చేది? తెల్లారితే ఎంగేజ్మెంట్. మీ అన్నయ్య నిన్ను నమ్మి ఇదంతా చేస్తుండు. మీ అన్నయ్య టైం ఇస్తాడా? ఎంగేజ్మెంట్ ఆపుతాడా? ఇది జరగని పని. నా మాటిను. డమాక్లోకెళ్ళి కచ్చరా అంతా తీసేయి. మీ అన్న నమ్మకాన్ని, నా జీవితాన్ని కాపాడు. అబ్బాయి వాళ్ళు 10 o'clock అంతా వచ్చేస్తారు. పెళ్లి చూపులు, ఎంగేజ్మెంట్ అన్నీ రేపే. అదేం లేదు, అబ్బాయి మంచివాడు. ఎంగేజ్మెంట్ అయిపోతే పెళ్లికి కాస్త టైం తీసుకోవచ్చు. ఓకే, మీరు వచ్చేసేయండి. ఏంటమ్మా? నీడ నిమ్మనొచ్చిన చెల్లి మీద నిప్పులు కక్కుతుంటే ఎందుకీ అర్థం లేని కోపం అనుకున్నాను. ఆడపడుచు మీద నువ్వు ఆవేశపడుతుంటే ఎందుకీ మూర్ఖత్వం అనుకున్నాను. కాని ఆ కోపం వెనక కొనలేని ప్రేముందని, ఆ ఆవేశం అడుగున ఎనలేని ఆప్యాయత ఉందని, తోడబుట్టిన దానిమీద నీకు రవ్వంత కూడా మమకారం చావలేదని నిరూపించావు నాన్న. తప్పు చేసేవాళ్ళు మనుషులు, చేసిన తప్పును దిద్దుకునేవాళ్ళు ఉత్తములు. కానీ తప్పు చేసిన వాళ్ళని మన్నించి చేరదీసేవాళ్ళు మహాత్ములు నాన్న. మా దృష్టిలో అది నువ్వేరా. నువ్వే గనక పెద్ద మనసుతో చెల్లిని ఆదరించకపోతే దాన్ని కన్న మేము జీవితాంతం కుమిలిపోతూ బతకాల్సి వచ్చేదిరా. ఇదంతా నీ పుణ్యమే. ఆడపిల్లని కనడం ఓ అదృష్టమైతే దాన్ని పెంచి పెద్ద చేసి కన్నవాళ్ల చేతుల మీదుగా కన్యాదానం చేయటం ఓ వరం. ఎప్పుడైతే శాన్వి తప్పు చేసిందో ఆ తప్పుని భరించలేక ఆనాడు నిప్పులు చెరిగావో, ఇక కన్నబిడ్డని కన్యాదానం చేసే అదృష్టాన్ని కోల్పోయానని బాధపడ్డాను.
ఆడవాళ్ల కళ్ళ వెనక కన్నీళ్లకి ఉన్న కారణం ఏంటో నువ్వు గుర్తించావు కాబట్టే ఈరోజు సాన్వి ఈ ఇంట్లో ఉంది. అది కొత్త జీవితంలోకి అడుగు పెట్టబోతోంది. మాకీ అదృష్టాన్నిచ్చింది నువ్వే నాన్నా.